సో, 'పవన్ కళ్యాణ్' గారంటే ఇష్టం. అది హ్మ్. సినిమాలో ఇష్టం కాదు. ఆ! అంతకు మించి. అంతకు మించి. అంటే 'చిరంజీవి' గారి తమ్ముడు అని మీరు ఇష్టపడ్డారా? లేకపోతే ఎందుకంటే ఫస్ట్ ఇండస్ట్రీలో వచ్చింది మెగాస్టార్. అవును. సో, ఆయన సినిమాలు, ఆయన తర్వాత పవర్ స్టార్ వచ్చారు. హ్మ్. మిగతా అందరూ వచ్చున్నారు. అవును. సో, అంటే మీకు నాకు తెలిసి మీకొక ఇష్టం అనేది మెగా ఫ్యామిలీలు కానివ్వండి, మెగా హీరోలు అంటే 'చిరంజీవి' అలానే దగ్గర స్టార్ట్ కాకుండా అయిందయితే నాకు నేను అనుకుంటున్నాను. వ్యక్తిగతంగా కూడా ఈయన చాలా మంచి వ్యక్తి. హ్మ్. ఎవరికైనా కష్టం వచ్చింది అంటే, అంటే ఊరుకునే రకం కాదు. హ్మ్. లేట్ అవ్వచ్చు గానీ 100% కంప్లీట్ చేస్తారు. ఆ కష్టాన్ని హ్మ్. తీరుస్తారు. సో, అలా నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టం 'పవన్ కళ్యాణ్' గారు. హ్మ్. కష్టం వచ్చిందంటే ఆ కష్టంలో కంపల్సరీ పాల్గొని ఆ ప్రాబ్లమ్‌ని క్లియర్ చేస్తారు. హ్మ్. హ్మ్. ఓకే. అంటే నేనేదైతే మొన్న క్యాంపెయినింగ్‌కెళ్ళినప్పుడు చేశానో, హ్మ్. ఇప్పుడు గొల్లప్రోలని కొన్ని కొన్ని విలేజెస్ విలేజెస్‌లో చేశారు ఉన్నాయి. మీరు. ఆల్‌మోస్ట్ 15 డేస్ పైనే ఉన్నారు కదా! 15 డేస్ క్యాంపెయినింగ్‌లో. పైనున్నాను. ప్లస్ మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి. అంతేనా? లేదు. ఏమంటారు, అక్కడ స్టేయింగ్‌కి మొత్తం వాళ్ళే చూసుకున్నారు. హ్మ్. అది మనం తప్పు చెప్పకూడదెప్పుడు. హ్మ్. మన సొంత డబ్బులేం లేదు. ఎళ్ళిది వచ్చేంత వరకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. ఓకే. ఆ! బట్ ఏందంటే మనం ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు అక్కడి నుంచి. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయకుండా వర్క్ చేసాం తప్పించి వాళ్ళే చూసుకున్నారు ఏ టు జెడ్.